హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా మోహిని శారద కృష్ణ శర్మలు మాట్లాడుకున్న మాటలు వింటుంది. ఇంతలో శారద, ఆ మహాతల్లే కనుక మన జీవితాల్లో అడుగు పెట్టకపోతే ఇప్పుడు మన ఇల్లు మనవడి బుడిబుడి అడుగులతో కలకలలాడుతూ ఉండును. ఏమో శారద, అవన్నీ పక్కన పెడితే దత్త ఇక్కడ లేకపోవడమే నాకు మంచిదనిపిస్తుంది. చంద్రశేఖర స్వామి మాటల్లో మనకు తెలియకూడని ఆంతర్యం ఉందనిపిస్తుంది. కృష్ణశర్మ ముఖంలో ఏదో తెలియని సందిగ్ధత కనిపించింది శారదకు. అంటే మోహిని మనల్ని వదిలిపెట్టదంటారా? ఇంతకీ ఆయన ఏం చెప్పారండి? అదే అర్థం కాలేదు శారద. ఇప్పుడు మోహినికి మిమ్మల్ని చంపేంత శక్తి లేదన్నారు అని అనుమానంతో ఆగిపోయారు శర్మ. శారద కనుబొమ్మలు భయంతో పైకి లేచాయి. అదేంటండి, ఇప్పుడు లేదంటే ఎప్పుడైనా వస్తుందనా? నాకు అదే అనుమానం వచ్చింది శారద. కానీ నేను సందేహ నివృత్తి చేసుకోలేకపోయాను. కానీ రత్తయ్య మాత్రం నీలాగే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అదే ప్రశ్న అడిగాడు. అవునా? అప్పుడు స్వామి ఏమన్నారు? మోహినికి మనల్ని చంపేంత శక్తి కావాలంటే తను 21 అమావాస్యలు ఆ మహాదేవుడి కోసం బలీయమైన తపస్సు చేస్తే అప్పుడు తన ఆత్మకు శక్తి పెరుగుతుందంట అని మోహిని కూర్చున్న వైపుకు తిరిగి పడుకుంటారు. ఆ మాటలు విన్న మోహిని కళ్ళలో అమితానందం. తన పగను తీర్చుకోవడానికి దొరికిన ఏకైక సాధనం దొరికినందుకు చాలా సంబరపడిపోతుంది. శర్మ మాటలకు శారద, ఆత్మ తపస్సు చేయడం ఏంటండి? నాకు మాత్రం ఏం తెలుసు. కానీ మహనీయుల మాటలు ఎప్పటికీ అబద్ధం కావు శారదా. ఏమో, మనం ఇప్పటి వరకు దెయ్యాల గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడకపోవడం వల్ల దెయ్యాలు అన్నవి ఒక భ్రమే అనుకున్నాము. కానీ నిన్న జరిగిన సంఘటనతో మనం అనుకున్నదే భ్రమ అని తేలిపోయింది కదా. అదేవిధంగా ఈ సృష్టిలో మనకు తెలియనివి ఎన్నో జరుగుతాయేమో. అమ్మో, ఆ మోహిని సంగతి పక్కన పెడితే మీ మాటలు ఇంకా నన్ను భయపెడుతున్నాయి. ఇక పడుకోండి, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. అవును శారదా, మళ్ళీ ఉదయాన్నే భూపతి గారు రమ్మన్నారు, పడుకో అని ఇద్దరూ మోహిని ఆలోచనలతో నిద్రపోతారు. మోహినిలో మాత్రం శర్మ మాటలు ఎంతో సంతోషాన్ని మిగులుస్తాయి. ఆ సంతోషంతోనే అక్కడి నుండి మాయమై బావి దగ్గర ప్రత్యక్షమవుతుంది. ఆనందంగా బావిపై మట్టం కట్టుకుని కూర్చుని బావిలోకి చూస్తూ, తల్లి, నిన్ను చంపిన వాళ్ళని ఎలా చంపాలో తెలిసిపోయింది బంగారం. కాస్త ఓపిక పట్టు తల్లి, వాళ్ళందరినీ నీ దగ్గరికే పంపిస్తా అని బిగ్గరగా నవ్వుతూ ముందుకు వెనకకు ఊగుతూ మాట్లాడుతుంది. కృష్ణశర్మ మాటలు విన్నాక మోహినికి ఒక విషయం అర్థమైంది. వీళ్ల మెడలో ఆ స్వామి ఇచ్చిన తాయెత్తులు ఉన్నన్నాళ్ళు తను వాళ్లను ఏమీ చేయలేదని. ఆ ఊహను కూడా మోహిని భరించలేకపోతుంది. ఇక తన పగ తీరాలంటే కేవలం తనకు ఉన్న ఏకైక మార్గం 21 అమావాస్యలు నిష్టగా ఆ భూతనాథుడి కోసం తపస్సు చేయడమే అని. ఇక ఆ కోటలోనే ఆ బావి దగ్గరే ఉంటే ప్రయోజనం లేదని తెలుసుకున్న మోహిని బావి వైపే దీనంగా చూస్తూ, తల్లి, నేను ఇక్కడే ఉంటే అమావాస్య నాడు ఈశ్వరుణ్ణి ఎలా వేడుకుంటాను చెప్పు? అలా అయితే నీ జీవితాన్ని, నా జీవితాన్ని నాశనం చేసిన ఈ దుర్మార్గులను ఎలా శిక్షించగలను చెప్పు? అందుకే నేను ఈ ఊరి పొలిమేరలో ఉన్న శ్మశానానికి వెళ్ళి అక్కడే ఉండి 21 అమావాస్యలు గడిచిన వెంటనే ఇక్కడకు వస్తాను. అలా నేను ఇక్కడకు వచ్చిన ఆ రోజే ఈ భూపతి వంశాన్ని నీ కళ్ళ ముందే కాలగతిలో కలిపేస్తాను. అంతేకాదమ్మా, ఏ ఊరైతే నువ్వు నా కడుపున పడ్డావని నిన్ను నన్ను దోషులుగా చేసి వెలివేసి అష్ట కష్టాలకు గురి చేశారో ఆ ఊళ్ళో మనిషి అన్నవాడే లేకుండా చేస్తాను. అప్పుడు ఈ ఊళ్ళో ఎవ్వరూ ఉండరు. నువ్వు నేనే హాయిగా ఆడుకోవచ్చు. ఇంకా ఏ ఇంట్లోకైతే నిన్ను రావద్దని పసికందువని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశారో ఆ కోటకే నిన్ను మహారాణిని చేస్తాను. ఇదే ఈ అమ్మ నీకిస్తున్న వాగ్దానం అని చెప్పి ఒక్కసారిగా పెద్ద పెద్ద కళ్ళలో కోపాన్ని నింపుకుని ఆ కోట వైపే చూసి, నా పీడ విరగడైందని చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. ఎక్కువ సంబరపడకండి. వస్తాను, తొందరలోనే వస్తాను. మీ మృత్యువుని వెంటేసుకొస్తాను అని దీనంగా బావి వైపే చూస్తూ
తల్లి వెళ్ళొస్తానమ్మా అని అక్కడ నుండి మాయమైపోతుంది. భైరవపురం శ్మశానంలో ప్రత్యక్షమవుతుంది. ఆ శ్మశానం ముందు ఒక పెద్ద రుద్రుడి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం మోహినికి స్వాగతం పలికినట్లు ఊహించుకుని సంతోషంగా శ్మశానంలో అడుగు పెడుతుంది. సమయం ఉదయం 9 గంటలు. మహేంద్ర భూపతివర్మలు బయటకు వెళ్ళడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఇంతలో అరుంధతి, ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడాలా అంటారు మహేంద్ర. మీకేదైనా అత్యవసరమైన పని ఉంటే సాయంత్రం మాట్లాడతాను. ఉంది అరుంధతి, నా కోసం బయట చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఏదో ముఖ్యమైన విషయమే మాట్లాడాలని వచ్చారంట. సరే వెళ్ళిరండి అని గుమ్మం దగ్గరకు వచ్చి నవ్వుతూ సాగనంపుతుంది. బయట అప్పటికే కొంతమంది ఊరి జనంతో శర్మ మాట్లాడుతూ ఉన్నారు. భూపతి రాకను చూసి అందరూ లేచి నమస్కరిస్తారు. అందులో ఒకరు, అయ్యా, మీతో అత్యవసరంగా ఒక విషయం మాట్లాడాలని వచ్చాము. ఇంతలో శర్మ కంగారుగా వాళ్లను ఆపి, మీ సమస్య నాతో చెప్పారు కదా, నేను భూపతి గారికి చెప్పి దీని గురించి చర్చిస్తాము అని అంటారు. వాళ్ళు ఏదో చెప్పాలని వచ్చారు కదా శర్మ, వాళ్ళని చెప్పనివ్వండి అంటారు మహేంద్ర. అయ్యా, ఏం లేదు, రాత్రి ఊళ్ళోకి దెయ్యం వచ్చిందని అందరూ భయపడుతున్నారు. ఆ విషయం మీతో చెప్పడానికి వచ్చారంట. మహేంద్ర నసుగుతూ, దెయ్యమా? ఈ రోజుల్లో దెయ్యాలేంటి అని తడబడుతూ పక్కనే ఉన్న భూపతివర్మ కేసి చూస్తారు. నేను అదే చెబుతున్నాను భూపతి గారు అని శర్మ అనేలోపు అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు, లేదయ్యా, రాత్రి నిజంగానే ఊళ్ళోకి దెయ్యం వచ్చింది. మా ఇంటి తలుపులను గట్టిగా కొట్టింది. ఎవరొచ్చారో తెలుసుకుందామని వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు. నేనే ఏదైనా భ్రమపడ్డాననుకున్నాను. కానీ ఉదయం లెగిసిన వెంటనే అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు భూపతి గారు అని అంటాడు. మిగిలిన అందరూ కూడా, అవునయ్యా, మా ఇంటి తలుపులు కూడా కొట్టింది అని ఒకరు, మా పెరట్లో ఉన్న అరటి చెట్లన్నీ ఇరిచేసిందని ఇంకొకరు, మా ఆవిడ రాత్రి బయటకు వస్తే నెత్తిమీద గట్టిగా కొట్టిందని ఒకరు. ఇలా అందరూ వాళ్ళ అనుభవాలను మహేంద్రకు చెబుతారు. అప్పుడు మహేంద్ర, సరే, మీరన్నదే నిజమైతే ఈ సమస్యకు వెంటనే పరిష్కారం వెతుకుతాము. మీరు ఎటువంటి భయాలకు లోనవ్వకుండా నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అని వాళ్లను అక్కడి నుండి పంపేస్తారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే భూపతివర్మ, మహేంద్ర, శర్మలు ఈ విషయం గురించి బాగా ఆలోచించుకుని ఇది మోహిని చేసిన పనే అని నిర్ధారించుకుంటారు. కానీ ఆ విషయం బయటకు పొక్కితే ఎక్కడ జనం వీళ్లను దోషులుగా చూస్తారో అని ఏమీ ఎరగనట్లు మౌనంగా ఉండిపోతారు. ఆ రోజు సాయంత్రం అరుంధతి భర్తతో మాట్లాడడం కోసం ఎదురు చూస్తుంది. మహేంద్ర హాలులో పడక కుర్చీలో కూర్చుని గుండెలపై 2 చేతులను వేసుకుని ఊగుతూ మోహిని సమస్య ఇంకా తొలగలేదని తనలో తానే సతమతమవుతున్నారు. అక్కడకు వచ్చిన అరుంధతి, ఏమండి అంటూ ఆయన పక్కన కూర్చుంటుంది. చెప్పు అరుంధతి, ఉదయం ఏదో మాట్లాడాలన్నావు అని నెమ్మదిగా అడుగుతారు. అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. అరుంధతిలో నిర్లిప్తత. దేని గురించి అరుంధతి? ఇంకా దేని గురించండి? మోహిని గురించే. మోహిని గురించా? ఇంకెక్కడి మోహిని? మహేంద్రలో కూడా ఎంతో బాధతో కూడిన నిర్లిప్తత. అలా మాట్లాడకండి. నాకెందుకో మనం ఇక్కడే ఉంటే మన జీవితాల్లో ఇక సంతోషం ఉండదేమో అనిపిస్తుంది. అరుంధతి, ఏం మాట్లాడుతున్నావు? ఇది మా తాత ముత్తాతల నుంచి నాకు వారసత్వంగా వస్తున్న కోట. ఇక్కడ కాక ఇంకెక్కడ ఉంటాం? అవునండి, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఈ కోట ఆ వైభవాన్ని కోల్పోయింది. ఎటు చూసినా మోహిని జ్ఞాపకాలే ఈ ఇంట్లో నాకు కనిపిస్తున్నాయి. మోహిని ఆఖరి మాటలే నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. జరుగుతున్న పరిస్థితులు బట్టి చూస్తే మనం ఇక్కడ ఉండడం మంచిది కాదేమో అనిపిస్తుందండి. అలా అని ఈ ఇంటిని ఎలా వదులుకుంటాం అరుంధతి? మనకు ఇంటికన్నా ప్రాణాలు ముఖ్యమండి. అరుంధతి, నువ్వింకా మోహినికి భయపడుతున్నావా? కాలానికి చేసిన కర్మలకు భయపడక తప్పదు కదా అండి. కానీ ఈ ఊరి వదిలిపెట్టి వెళ్ళడం అంటే అది నా ప్రాణాలు పోయిన తర్వాత మాత్రమే. మహేంద్ర కంటి నుండి ఒక నీటి బొట్టు చెక్కిళ్లపై వాలుతుంది. అయ్యో, అపశకునం ఎందుకు పలుకుతారు? మనం ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదంటున్నాను, కానీ ఈ ఊరు విడిచిపెట్టి వెళదామని చెప్పట్లేదండి.
మహేంద్ర మౌనంగా పైకి చూస్తూనే ఉన్నారు. మనకు ఈ ఊళ్ళోనే ఇంకో చిన్న మహల్ ఉంది కదా, అక్కడకు వెళ్ళిపోదాం, పక్కనే శివాలయం, ధైర్యంగా ఉంటుంది అని శాంతంగా చెబుతుంది. అక్కడకా? ఒక్క నిమిషం ఆలోచించి భూపతిని అమ్మను కూడా ఒక ముక్క అడిగి నిర్ణయం తీసుకుందాం అని మళ్ళీ ఆలోచనలో పడ్డారు. ఇంతలో భూపతి వర్మకు కూడా ఈ విషయం తొందరగా చెప్పాలని మహేంద్ర దగ్గరకు తీసుకువస్తుంది అరుంధతి. భూపతికి ఈ విషయం చెప్పగానే తను కూడా ఆశ్చర్యంగా, అమ్మా, మోహినికి భయపడి మన ఉనికికి అద్దం పడుతున్న ఈ కోటను వదిలి వెళ్ళిపోదామా అంటాడు. అలా అనకు భూపతి, నాకు ఈ ఇంటి అణువణువున మోహిని స్మృతులే గుర్తుకొస్తున్నాయి. పూజ చేసుకుందామని పూజ గదికి వెళితే అర్ధాంతరంగా ఆగిపోయిన మీ వ్రతం నాటి చేదు జ్ఞాపకాలే నా మనసుని కలవరపరుస్తున్నాయి. ఎప్పుడూ కలకలలాడే ఈ చోటుని ఇప్పుడు చూస్తుంటే విశ్వనాథ్ మావయ్య, మహాలక్ష్మి అత్తయ్య ఆఖరి సమయంలో నీ కాళ్లపై పడి మోహినిని క్షమించు భూపతి అని వేడుకున్న క్షణాలు నా గుండెను పిండి చేస్తున్నాయి. ఈ ఇంటి కోడలి హోదాలో గుమ్మం దగ్గర దర్జాగా నుంచుని చూసే నాకు ఆ పసికందు మరణం కళ్ళకు కట్టినట్లు కనిపించి నన్ను ఇప్పటికీ వేధిస్తుంది. ఇక ఎప్పుడైనా నానమ్మగారు తిడితే పెరట్లోకి వెళ్ళి ఆ చెట్ల మధ్య ప్రశాంతంగా కూర్చుని మనసులో బాధని మరిచిపోయే నాకు ఇప్పుడు ఆ ప్రదేశమే మోహిని సమాధిలా కనిపిస్తుంది. నా మాట వినండి, మనం ఇక్కడ ఉండడం వల్ల మనకు జరిగేది చెడే తప్ప మంచి కాదు భూపతి అని భూపతి భుజంపై చేయి వేసి దీనంగా వేడుకుంటుంది. అమ్మ వేదనను అర్థం చేసుకున్న భూపతి సంశయంగా, అమ్మా, నీ బాధ మాకు అర్థమవుతుంది, కానీ నానమ్మగారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇల్లు వదిలిపెట్టి రారు అంటాడు. నానమ్మగారికి నాన్నగారు ఏదోలా నచ్చచెప్పి ఒప్పిస్తారులే, నీకు సమ్మతమే కదా అంటుంది. మీ అందరి ఇష్టమే నా ఇష్టం అని భూపతి లోపలికి వెళ్ళిపోతాడు. భూపతి ఒప్పుకోవడంతో మంచి సమయం చూసి వసుంధరకు కూడా చెప్పి ఒప్పించాలని మహేంద్ర, అరుంధతులు అనుకుంటారు. అలా ముగ్గురు మనసుకి బాధ కలిగించే విషయమైనప్పటికీ ఆ కోటను విడిచి వెళ్ళడానికి సిద్ధపడతారు. ఇక వసుంధర కూడా ఒప్పుకుంటే కాస్తైనా మోహిని జ్ఞాపకాలను తప్పించుకోగలుగుతామనుకున్న మహేంద్ర వెంటనే వసుంధర దగ్గరకు వెళ్తారు. మహేంద్ర వెళ్ళేసరికి వసుంధర కిటికీలోంచి బావి వైపే చూస్తూ దీనంగా కూర్చుని ఉంది. లోపల అడుగుపెట్టిన మహేంద్ర, అమ్మా అని వసుంధర పక్కకు వెళ్తారు. వెంటనే ఉలిక్కి పడినట్లు పక్కకు తిరిగి, మహేంద్ర, నువ్వా అంటుంది. బయట ఏం చూస్తున్నారమ్మా అడుగుతారు అనుమానంగా. ఏముంది మహేంద్ర, నేను ఇప్పుడు చేయగలిగింది ఇదే కదా, అంతకు మించి ఏమీ చేసే అవకాశం లేకుండా ఇలా కుర్చీకే పరిమితం చేశాడు ఆ దేవుడు. వసుంధర మాటల్లో నిర్లిప్తత. ఏం చేస్తామమ్మా, ఆ దేవుడు ఆడించినట్లు ఆడాల్సిందే కదా అంటారు మహేంద్ర కూడా ముభావంగా. ఇంతకీ ఈ సమయంలో నువ్విలా వచ్చావేంటి, కాసేపట్లో నేనే కిందకు వస్తాను కదా అంటుంది వసుంధర. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా, అందుకే పైకి వచ్చాను. నాతో మామూలు విషయాలే మాట్లాడడం మానేశావు, ఇక ముఖ్యమైన విషయం కూడానా అని నిష్ఠూరంగా తల పక్కకు తిప్పేసుకుంటుంది. అలా అనకండమ్మా, ఇంట్లో జరుగుతున్న ఈ పరిస్థితులు చూసి కూడా మీకు మాపై జాలి కలగట్లేదా? మళ్ళీ అదే నిర్లిప్తత. మీరనుకున్నదే జరుగుతుంది కదా మహేంద్ర, ఇక మిమ్మల్ని చూసి జాలిపడడం ఎందుకు? ఆ మాటకు ఎప్పటికీ అమ్మలో మార్పు రాదనుకున్న మహేంద్ర అని నిట్టూర్చుకుని, సరే, నేనెందుకు వచ్చానంటే మనం ఈ ఇంటిని విడిచి భైరవకోటకు వెళ్ళిపోవాలి అని చెప్పడానికి వచ్చానమ్మా. వసుంధర కళ్ళను పెద్దవి చేసి మహేంద్రను చూస్తూ, భైరవకోటకా? అవునమ్మా, మీ మనవరాలి పుణ్యమా అని ఈ ఇంట్లో మనశ్శాంతే కరువైపోయింది. ఏదో బ్రతకాలి కాబట్టి పైకి నవ్వుతూ బ్రతుకుతున్నాం, కానీ లోపల నరక యాతన అనుభవిస్తున్నాము. మహేంద్ర, నువ్వు చాలా మారిపోయావు. చనిపోయిన మోహిని గురించి ఇసుమంత కూడా బాధ లేకపోగా ఇంకా దాన్ని దోషిలాగే చూస్తున్నావా? అమ్మా, మీకు ఎప్పుడూ మోహిని కష్టమే తప్ప తన వల్ల అస్సలు బాధలు ఎరుగని కుటుంబం ఒక్కసారిగా కష్టాల సుడిగుండంలోకి వెళ్ళిపోయిందని కాస్తైనా అనిపించట్లేదా? ఎప్పటికీ అనిపించదు మహేంద్ర. మీరందరూ అది తెలియక చేసిన తప్పుకు దారుణంగా శిక్షించి చివరకు అది చనిపోయే వరకు తీసుకువచ్చారు. అమ్మా,
మీరే ఇలా మమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఇక ఊరి జనం ఇంకేం అర్థం చేసుకుంటారు? అదంతా పక్కన పెట్టు, ముందు నాకు మోహిని ఎలా చనిపోయిందో తెలియాలి. ఆ మాటకు మహేంద్ర ఒక్కసారిగా నివ్వెరబోయి మౌనంగా ఉండిపోతారు. వసుంధర మాత్రం ఆగకుండా, అవును మహేంద్ర, మోహిని అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో, ఎక్కడ చనిపోయిందో తెలుసుకో. అమ్మా, ఏం మాట్లాడుతున్నారు? నేనెలా తెలుసుకోగలను? ఈ సమస్యకు పరిష్కారం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం కాదు, మోహిని ఆత్మకు శాంతి కలిగేలా చెయ్యాలి. అప్పుడే మన ఇంట్లో మన మనశ్శాంతికి ఏ లోటు కరువుండదు. మూతిని పక్కకు తిప్పుతూ నిష్ఠూరంగా మాట్లాడుతుంది. అమ్మా, మీకు దండం పెడతాను, చనిపోయిన మోహిని గురించి ఆలోచిస్తూ బ్రతికున్న మమ్మల్ని చంపకండి, దయచేసి భైరవకోటకు వెళ్ళడానికి ఒప్పుకోండి అని దీనంగా వేడుకుంటారు మహేంద్ర. నువ్వు మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నావు తప్ప ఈ అమ్మ గురించి ఆలోచించట్లేదు మహేంద్ర. ఈ ఇంటిని వదిలి నేను మాత్రం ఉండగలనా? అమ్మ, అలా అనకండి. ఇప్పుడు మన సంతోషం కోసం ఇక్కడే ఉండి పిల్లల సంతోషాన్ని దూరం చేయలేము కదా, దయచేసి ఒప్పుకోండి అని ఇంకా జాలిగా అడిగేసరికి వసుంధర మనసు కాస్త కరుగుతుంది. కానీ అప్పటికీ తనకు ఈ కోటను విడిచిపెట్టడం ఇష్టం లేక అలా అని కొడుకు మనసుని నొప్పించకుండా తెలివిగా, సరే కానీ ఒక్క షరతు, భూపతివర్మకు పుట్టబోయే వారసుడు ఈ కోటలోనే పుట్టాలి. సునంద ప్రసవం అయిన వెంటనే అక్కడకు వెళ్ళిపోవచ్చు అంటుంది. సునంద ప్రసవం అయ్యే వరకా? ఇంకా చాలా సమయం ఉంది కదమ్మా, డీలా పడ్డారు మహేంద్ర. సమయం ఏముంది, మహా అయితే 8 నెలలు, చూస్తూ చూస్తూ గడిచిపోతాయి. అయినా ఈ ఇంటి కోడలు కడుపుతో ఉండగా గృహప్రవేశాలు అవి చేయకూడదు మహేంద్ర, అది ఇంటికి శుభం కాదు. కావాలంటే మన శర్మని అడిగి తెలుసుకో అని చాలా మంచిగా మాట్లాడుతుంది వసుంధర. అమ్మ మాటలు నమ్మిన మహేంద్ర శర్మను కూడా కనుక్కుంటారు. శర్మ కూడా అదే చెప్పడంతో అరుంధతి మహేంద్రలు సునంద ప్రసవం అయ్యే వరకు ఇక్కడ ఉండడం తప్ప వేరే దారి లేదని నిర్ణయించుకుంటారు. అక్కడ భైరవపురం శ్మశానంలో మోహిని తిష్టవేసింది. ఆ ప్రదేశం మోహినికి చాలా నచ్చింది. అది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడ మోహినికి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఊరికి పొలిమేర కాబట్టి జనసంచారం కూడా అస్సలు లేదు. మోహిని పూజకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే అదే అనువైన ప్రదేశమని అనుకున్న మోహిని అమావాస్య గడియలు ఎప్పుడు వస్తాయో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. రోజులు తొందరగా గడుస్తున్నాయి. కాలం నెమ్మదిగా కరిగిపోతుంది. మోహిని అనుకున్నట్లే ఆ అమావాస్య రోజు రానే వచ్చింది. మోహిని చాలా సంతోషంలో ఉంది. ఎలాగైనా భూపతి వంశాన్ని సర్వనాశనం చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న మోహిని ఆ రోజు పగలు ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూస్తుంది. సూర్యుడు సద్దుమణిగాడు. అమావాస్య కావడంతో చంద్రుడి జాడ కానరాకుంది. భైరవపురమంతా చిమ్మ చీకట్లోకి జారుకున్నప్పటికీ శ్మశానం మాత్రం వెలుగులు వెదజల్లుతుంది. ఆ రోజు ఉదయమే ఊళ్ళో ఎవరో చనిపోవడం వల్ల ఆ చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు జరిపి వీడ్కోలు చెప్పి బోరున విలపిస్తూ ఇళ్లకు వెళ్ళిపోయారు ఊరి జనం. ఆ ఏడుపులు, ఆ ఆక్రందనలు తన పూజకు శ్రీకారం చుట్టినట్లు అనిపించింది మోహినికి. సమయం 9 గంటలు ఎప్పుడు అవుతుందో అని కాసుకుని కూర్చుంది. ఆ చితి ఇంకా వెలుగుతూనే ఉంది. ఆ వెలుగులో దాని నుండి వస్తున్న పొగ తెరలు తెరలుగా శ్మశానాన్ని చుట్టుముట్టింది. ఇంకో పక్క ఆ మంటనే చూస్తూ ఆ చెట్లపై వాలిన గుడ్లగూబలు, అది తమ సమయం కావడంతో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఆత్మలు, నక్క ఊలలు, ఆత్మల రాకను పసిగట్టి రోదించే కుక్కల అరుపులతో ఆ ప్రదేశం మోహినికి ఒంటరిదాన్ని అన్న భావనను దూరం చేసింది. ఇక తను ఎదురు చూసే సమయం అయింది. ఎంతో భక్తితో ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. తనలో ఉన్న పగనంతా పట్టుదలగా మార్చుకుని రాత్రంతా అలా శివుణ్ణి త్రికరణ శుద్ధిగా పూజిస్తుంది. అలా ఉదయం వరకు మనసుని ఎటూ పోనివ్వకుండా శివనామస్మరణలోనే మమేకమైపోయింది. అలా మోహిని మొదటి అమావాస్య గడిచిపోయింది. కాలం మెరుపు వేగంతో గడిచిపోతుంది. అమావాస్య పూజ చేస్తూనే మిగిలిన రోజుల్లో ఆ ఊరి జనాన్ని భయపెడుతూ ముప్పు తిప్పలు పెడుతుంది మోహిని. ఊళ్ళో ఏ అనర్థం జరిగినా దెయ్యమే కారణమనుకుని జడిసిపోతున్నారు ప్రజలు. దానికి తగ్గట్లే వరుస మరణాలు కూడా సంభవించడం వల్ల ఆ దెయ్యం వాళ్లను కూడా ఎక్కడ చంపేస్తుందో అని బెంబేలెత్తిపోతున్నారు. ఆ భయంతోనే ఒక్కొక్కరిగా ఊరిని విడిచిపెడుతున్నారు. ఒకరిని చూసి ఇంకొకరు అన్నట్లు నెమ్మదిగా ఊరు ఖాళీ అవుతుంది.
మహేంద్ర నచ్చజెప్పడానికి కూడా లేకుండా మోహిని తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తుంది. స్వచ్ఛమైన మనుషులతో కలకలలాడే ఊరు కొద్ది కాలంలోనే చిన్నా భిన్నం అయిపోయింది. ఊరి పెద్దగా మహేంద్ర గుండె తరుక్కుపోతుంది. అలా మోహిని పుణ్యమా అని సగం ఊరు ఖాళీ అయిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా బ్రతుకు పోరాటం మాత్రం ఆగదు కదా. భూపతి కుటుంబం కూడా ఊళ్ళో ఏం జరుగుతున్నా ఓపికతో భరిస్తూ భూపతి వర్మకు పుట్టబోయే బిడ్డ కోసం కాలం ఎంత తొందరగా గడుస్తుందో అని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్లకు తెలియందేంటంటే వీళ్ళు ఆహ్వానిస్తున్న ఆ కాలమే వీళ్ళ పాలిట యమపాశం అవుతుందని. ఇలా గడుస్తున్న కాలంలో ఒకనాటి సాయంత్రం రత్తయ్య పరిగెత్తుకుంటూ మహేంద్ర ఇంటిలోకి వస్తాడు. అయ్యా, భూపతయ్య గారు అని గావు కేకలు పెడుతున్నాడు. భోజనం చేస్తున్న మహేంద్ర కంగారుగా బయటకు వచ్చి, ఏంటి రత్తయ్య, ఏం జరిగింది, ఎందుకలా అరుస్తున్నావు కంగారుగా అడుగుతారు. ఆయాసంతో నోట మాట రావట్లేదు రత్తయ్యకు. అయ్యా, శర్మగారు చనిపోయారంటయ్యా ఒగురుస్తున్నాడు. మహేంద్రతో పాటు అందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. మహేంద్రకు ఒక్కసారిగా ఎవరో కుడి భుజం నరికేసినట్లు అనిపిస్తుంది. ఇది భూపతి కుటుంబానికి తీరని పెద్ద లోటు. మహేంద్ర ఆ నిశ్చేష్టమైన స్థితి నుండి బయటపడి, ఏం జరిగింది గంభీరంగా అడుగుతారు. పట్నం నుంచి వస్తుంటే మన ఊరి పొలిమేర దగ్గర బండి తిరగబడిపోయిందంటయ్యా. ఆయన చక్రాల కింద పడిపోయి చచ్చిపోయారంటయ్యా. అది విన్న వెంటనే మహేంద్ర భోజనం పూర్తి కాకుండానే కంచంలో చేయి కడిగేసి, భూపతి పద అని ఉన్న పలంగా శర్మ ఇంటికి బయలుదేరతారు. అలా కృష్ణశర్మ మరణ వార్త విన్న మహేంద్ర కొడుకుతో హుటాహుటిన వాళ్ళింటికి వెళ్తారు. అక్కడ కృష్ణశర్మ పార్థివ దేహం మీద పడి శారద బోరున విలపిస్తుంది. కృష్ణశర్మ బంధువులు కూడా అనుకోని ఈ సంఘటనకు కుమిలిపోతున్నారు. అది చూసిన మహేంద్ర పైకి గంభీరంగా కనిపించినప్పటికీ లోపల ఆయన కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మహేంద్రను చూసిన వాళ్ళు, అయ్యా, మీ శర్మ ఇక లేడయ్యా. ఎప్పుడూ మీ కుటుంబ శ్రేయస్సు గురించే ఆలోచించేవాడు, కానీ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు భూపతి గారు అని వాళ్ళ మనసులో బాధను మహేంద్రతో పంచుకున్నారు. భూపతి వర్మకు కూడా శర్మ మరణ వార్త గొడ్డలి పెట్టులానే ఉంది. ఇంతలో మహేంద్ర అక్కడ ఉన్న శర్మ అన్నయ్య అయిన రామశాస్త్రితో, ఎలా జరిగింది శాస్త్రి గారు, ఏం జరిగింది అంటూ తన కోసం ప్రత్యేకంగా వేసిన కుర్చీలో కూర్చుంటారు. ఏమోనయ్యా, సూరిగాడిని తీసుకుని పనుందని పట్నం వెళ్ళాడంట. అనుకోకుండా వచ్చే దారిలో ఇలా జరిగిపోయింది అని ఏడుస్తూ చెబుతారు శాస్త్రి. నాతో ఒంట్లో నలతగా ఉందని చెప్పి పట్నం ఎందుకు వెళ్ళినట్లు మహేంద్ర నెమ్మదిగా అడుగుతారు. ఏమోనయ్యా, వాడికే తెలియాలి ఏం జరిగిందో. పోనీ సూరిగాడిని అడుగుదామంటే వాడింకా స్పృహలోకి రాలేదంట అని నిర్జీవంగా మాట్లాడతారు శాస్త్రి. ఇంతలో భూపతి వర్మ, నాన్నగారు, సూరిగాడు వస్తున్నాడు అని దూరం నుంచి కుంటుకుంటూ ఇంకో మనిషి ఆసరాతో నడుచుకుంటూ వస్తున్న సూర్యుని చూపిస్తాడు. అని తల ఊపి సూరి రాక కోసం చూస్తున్నారు. సూరి రావడమే, అయ్యో ఎంత పని జరిగిపోయిందయ్యా అని బాధపడుతూ సూరి శర్మదేహం దగ్గరకు వెళతాడు. ఇంతలో మహేంద్ర, శర్మ ప్రాణాలు కోల్పోయేంత ప్రమాదం ఎలా జరిగింది సూరి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. పట్నం నుంచి మన ఊరు వస్తుంటే ఉన్నట్టుండి ఊరి పొలిమేర దగ్గర గుర్రాలు ఆగిపోయి ముందుకు వెళ్ళనని మొండికేశాయి. నేనేమో అవి మాట వినట్లేదని కొరడాతో గట్టిగా కొట్టడం మొదలుపెట్టాను. అయినా అవి కాళ్ళను పైకి లేపుతూ వెనక్కి ఉరుకుతున్నాయి. నేను ఎంత కొట్టినా అదేంటో కానీ అవి వెనక్కే వెళ్తున్నాయి తప్ప ముందుకు పోలేదయ్యా. అప్పుడు శర్మగారు, ఈ గుర్రాలకి సరిగ్గా దానా పెట్టావా సూర్య అని అడిగారు. కడుపు నిండా పెట్టానయ్యా, ఎప్పుడూ ఇలా మారం చెయ్యలేదు. ఈరోజు ఏం జరిగిందో అని ఇంకా గట్టిగా కొట్టాను. నా దెబ్బలకు అవి బాధతో కాళ్ళు పైకి లేపి పెద్దగా రంకిలు వేస్తున్నాయి తప్ప ముందుకు పోలేదయ్యా. అప్పుడు శర్మగారు మళ్ళీ, ఆగు సూరి, ఎందుకు ఆ మూగజీవులను అలా బాదుతున్నావు? ఒక్క నిమిషం ఆగు, అవే కదులుతాయిలే అని అన్నారు. నేను ఆయన చెప్పినట్లే వాటిని కొట్టడం మానేసి మెదలకుండా కూర్చున్నాను. శర్మగారు కూడా అవి ఎప్పుడు కదులుతాయా అని ఎదురు చూస్తున్నారు. అవి మాత్రం ఎవరూ మత్తుమందు పెట్టినట్లు కదలకుండా రాళ్లలా నిలబడిపోయాయి. 10 నిమిషాలు గడిచింది. మేము అలాగే ఓపికగా చూస్తున్నాము.
ఇంతలో హఠాత్తుగా 2 గుర్రాలు ఒక్కసారిగా రంకె వేసినట్లు బిగ్గరగా అరిచి వేగంగా దౌడు తీశాయి. నేను శర్మగారు ఆ వేగాన్ని తట్టుకోలేక పడిపోకుండా బండిని గట్టిగా పట్టుకుని కూర్చున్నప్పటికీ వాటి దూకుడికి ఇద్దరూ ముందుకు పడిపోయాము. నేను ముందు ఉండడం వల్ల పక్కకు పడ్డాను. కానీ శర్మగారు ముందుకు జారి వేగంగా వెళుతున్న చక్రాల మధ్య పడిపోయారు. అంతే, నేను స్పృహ కోల్పోయాను. మెలకువ వచ్చి చూస్తే శర్మగారు చనిపోయారని తెలిసిందయ్యా అని తలను బాదుకుంటూ ఏడుస్తాడు. ఆ మాటలు విన్న మహేంద్ర ఒక్కసారి ఆలోచనలో పడ్డారు. ఇంతలో సూరి వెంటనే, నాకు తెలిసి ఇది కూడా ఆ దెయ్యం పనే అయ్యుంటుందయ్యా అంటూ చేతులు కట్టుకుంటాడు. అక్కడ ఉన్నవారు కూడా, అవును భూపతి గారు, ఇది దాని పనే. ఇంకా దాన్ని ఇలాగే వదిలేస్తే ఊరే శ్మశానం అయిపోతుంది అంటూ అందరూ ఆ దెయ్యాన్ని తిట్టుకుంటూ ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇలా ఒక్కసారిగా శర్మ ఇల్లు కాస్త ఆ దెయ్యం గురించి చర్చించుకునే న్యాయస్థానంలా మారిపోయింది. ఒకరి తర్వాత ఒకరు దాని గురించే మాట్లాడడం మహేంద్ర భూపతుల మనసులో కలవరం మొదలైంది. ఇక్కడితో ఈ చర్చని ఆపకపోతే ఇంకెక్కడి దాకా వెళుతుందో అనే భయంతో భూపతివర్మ, సరే ఇక ఆ దెయ్యం గురించి కాసేపు పక్కన పెడదాం, ముందు ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు చూడండి అని వాళ్లను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఊరి జనంలో మహేంద్ర భూపతి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదన్న అసహనం పెరిగిపోయి, ఏంటయ్యా ఇలా ప్రాణాలు పోతుంటే ఎన్నాలని చూస్తూ ఊరుకుంటాం అని ఒకరంటే, అవును భూపతి గారు, ఈరోజు శర్మ రేపు మనలో ఒకరు కావచ్చు అని ఇంకొకరు, ఎలాగో సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడైనా దీన్ని పెద్ద సమస్యగా తీసుకుని వెంటనే పరిష్కారం వెతక్కపోతే ఊరే వల్లకాడు అయిపోయేలా ఉందని ఇంకొకరు వాళ్ళ అసహనాన్ని బయట పెడుతున్నారు. ఇక మహేంద్ర పైకి లేచి చేతులతో వాళ్లను ఆగమన్నట్లు సైగ చేస్తూ, సరే రేపే ఎవరినైనా సిద్ధాంతిని తీసుకువచ్చి అస్సలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. ముందు శర్మ అంత్యక్రియల పని చూడండి. ఇంతలో రామశాస్త్రి, దత్త వస్తే కానీ అంత్యక్రియలు చేయడం కుదరదు కదా భూపతి గారు అంటారు. దత్త పేరు వినగానే భూపతి మహేంద్రల ముఖ కవలికలలో మార్పు వచ్చేసింది. కోపంతో కనుబొమ్మలు దగ్గర పడ్డాయి. రామశాస్త్రి వైపే చూస్తున్నారు. ఇంతలో వాళ్ళ కోపాన్ని గమనించిన శారద గట్టిగా ఏడుస్తూ, అయ్యా భూపతి గారు, మీరు అనుమతిస్తే దత్త వచ్చి వాళ్ళ నాన్నను పున్నామ నరకానికి పోకుండా కాపాడతాడు, కాదనకండయ్యా అని చేతులు జోడిస్తూ దీనంగా అడుగుతుంది. భూపతి గారు అనుమతించడమేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా శారద? రామశాస్త్రి అడుగుతారు. శారద నిశ్చేష్టంగా వాళ్ళ వైపే చూస్తుంది. మహేంద్ర భూపతి వైపు చూస్తారు. భూపతివర్మ పరిస్థితిని అర్థం చేసుకుని మహేంద్ర చెవి దగ్గరకు జరిగి, నాన్నగారు, ఇక్కడ దత్త అవసరం చాలా ఉంది, దత్తకు కబురు పంపమని చెప్పండి అంటాడు నెమ్మదిగా. మహేంద్ర సరే అన్నట్లు తల నెమ్మదిగా ఊపుతూ దత్తపై ఉన్న కోపాన్ని అణచుకుని, శాస్త్రిగారు, దత్తకు కబురు చెయ్యండి అని గంభీరంగా అంటారు. వెంటనే దత్తకు ఈ వార్త చేరేలా చేస్తారు. బంధువులు దత్త వచ్చే వరకు ఎదురు చూస్తున్నారు. ఇంతలో మహేంద్ర కూడా, భూపతి, నువ్వెళ్ళి అమ్మను తీసుకురా అని అంటారు. సరే నాన్నగారు అని దత్త రత్తయ్యతో పాటు ఇంటికి వెళ్ళి అమ్మకు ఈ వార్త చెప్పగానే శర్మను కడసారి చూడాలన్న ఆశతో అరుంధతి కూడా ఉన్న పలంగా శర్మ ఇంటికి చేరుకుంటుంది. అరుంధతి బోరున విలపిస్తున్న శారద పక్కన కూర్చుని ఆమె భుజంపై చేయి వేసి, ఏడవకు శారదా, ఏం చేస్తాం, ఆ భగవంతుడు ఎప్పుడేం చేస్తాడో ఆయనకే తెలియాలి. ఎంతో మంచి మనిషి, ఇలా హఠాత్తుగా మరణిస్తారని అస్సలు అనుకోలేదు అని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. శారద మాత్రం గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అది చూసిన అరుంధతి, ఈరోజు శర్మగారు పట్నం వెళ్ళకపోయినా బాగుండేదేమో, అయినా మాకు చెప్పకుండా ఎప్పుడూ వెళ్ళరు, ఈరోజు ఎందుకు వెళ్ళారో. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.